ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం విశాఖ మద్దెలపాలెం కోడల దగ్గర మనం ఉన్నాం. పెద్ద సంఖ్యలో జనాలు తరలి వచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అలాగే విశాఖ, ఉమ్మడి విశాఖ ప్రాంతం నుంచి కూడా రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో ప్రధాని మోదీ సభకు హాజరయ్యారు. ముఖ్యంగా అందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురిని కూడా చూడాలని, అలాగే ఈ ముగ్గురు కూడా కొద్దిసేపట్లో జరిగేటువంటి రోడ్ షోలో వారి యొక్క అభివాదాన్ని స్వీకరించాలనేటువంటి ఉద్దేశంతో దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వారంతా కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారని ఏమంటారు? విజయనగరం జిల్లా పూసపాటరేగ మండలం లంపడం గ్రామం నుంచి వచ్చాను మేము. ఈ సభ అద్భుతంగా ఉంటుంది, చాలా దిగ్విజయంగా 3 జిల్లాల నుంచి చాలా చరిత్ర 2 గంటల నుండి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. 2 గంటలకే వచ్చున్నాం. అయితే జనాలు మాత్రం తండాలుగా వస్తున్నారు. ఉమ్మడి జిల్లా విజయనగరం ఉన్నవండి, శ్రీకాకుళం జిల్లా ఉన్నవండి. మరి ఈరోజు ఉన్నటువంటి మరి ఎన్డీఏ తరపు నుండి వచ్చినటువంటి మన నరేంద్ర మోడీ గారికి మన ఉత్తరాంధ్ర సార్థకమైనటువంటి ఈ బల్క్ డ్రగ్ ఉన్నవండి, ఎప్పటి నుండో 5 సంవత్సరం రైల్వే జోన్ వెనకపడిపోయినటువంటి రైల్వే జోన్ని మరి ఆయన ఈరోజు చాలా సంతోషం. కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రారంభోత్సవం చాలా సంతోషం. మరి ఆయనకి మన ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ, జనం మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు. అలానే పరిపాలన కూడా చాలా బాగానే ఉంది అని చెప్పేసి ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు. మాది భోగపురం మండలం సార్, నెల్లిమర్ల నియోజకవర్గం, చేపలకంచెర పంచాయతీ. ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. పండగ ముందు, సంక్రాంతి ముందు ఇదో సంక్రాంతి లాగా ఉంది. చాలా ఆనందంగా ఉంది సార్. మొట్టమొదటిసారిగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఈ యొక్క సభని విశాఖపట్నంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోదీ సభను విజయవంతం చేయడానికి చాలా పెద్ద కృషి చేశారు. అలాగే మా అందరికి చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం అభిమానులుగా చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే మోడీ గారు విశాఖ రావడంతో మా యొక్క రాష్ట్రం వెనకబడి ఉంది. మోడీ గారు తన మంచి హృదయంతో ఈ ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ అవనియండి, అలాగే మిగతా కేంద్ర సంస్థలు చాలా పెద్ద ఎత్తున ఈరోజు విశాఖపట్నానికి ఇవ్వడం జరిగింది. వారికి ఆంధ్రప్రదేశ్ తరఫున, మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఒక్క నిమిషం, ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు చెందినటువంటి వాళ్ళు కూడా వచ్చారు. ఏమంటారమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? गाजियो से हम लोग आए हैं. हम लोग गाजियो से हिंदी में बोले, थोड़ा हिंदी में समझ में आएगा. मोदी को देखने से आए हैं दूर से, लेकिन हुआ नहीं, थोड़ा वेट कर रहे हैं, देख के जाएंगे. हम लोग डोकरा ग्रुप से मीटिंग में आए थे, इसलिए थोड़ा मोदी को देख के भेंट के अपना कुछ दुख भी बांटने आए थे, लेकिन नहीं हो रहा है. थोड़ा सा वेट करके आ गए. इधर रोड में शायद दिखाई देंगे तो बोल के थोड़ा जाए. इतने दूर से तो नहीं होगा, फिर से दूर से थोड़ा देख के चले जाएंगे. మేము నిలిమల నియోజకవర్గం పోస్పట్రా మండలం, మరి పోస్పట్రా మండలం నిలవస్ గ్రామం నుంచి వచ్చామండి. ఇక్కడ తండోలుగా జనాలు రావడం, తర్వాత ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి వైజాగ్ అనేది ఒక రాజధాని ప్రాంతంగా తయారైందండి. ఈ రాజధాని ప్రాంతం ఇది మోడీ రావడం ఏంటంటే ఇక్కడ ఉత్పత్తులు, వాణిజ్యపరంగా అభివృద్ధి, తర్వాత ఇక్కడ ఏ పెట్టినా పెట్టుబడులు రావడానికి కారణం అనేది నారా చంద్రబాబు మోడీ పవన్ కళ్యాణ్ ఫెవరిజం అండి. ఈ 3 జరగడం వల్ల ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అనేది జనాలు అనేది వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఇక్కడ రావడానికి, వైజాగ్ రావడానికి ముందుకు వస్తున్నారండి. ఇదంతా ముందుకు వెళ్ళి ఇక్కడ నూతనోద్దేశంతో ఈరోజు పత్తి పరిశ్రమ ఇక్కడ రావడం జరుగుతుంది. పత్తి పరిశ్రమ కూడా తండాలుగా జనాలు వచ్చి ఈ యొక్క మోడీ సభని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సభని విజయవంతం చేస్తున్నారు. ఇలా కాకుండా ఏదో ఒకటి ఆశించకుండా, గత ప్రభుత్వం అయితే ఏదో ఆశించేది కానీ అంటే ఇక్కడ మోడీ మొత్తం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాల్లో ఒక ఆశ అనేది పెరిగింది. ఇక్కడ ఎన్నాళ్ళ వైజాగ్ అనేది ఎలాగుండేది, ఇప్పుడు వైజాగ్ ఎలాగనేది ఉన్నది, ఎలాగైతే ఉంది ఇప్పుడు ప్రజల్లో అనేది ఒక సంతోషంగా ఉంది. వైజాగ్ అనేది చూడడానికి, వైజాగ్ అనేది పెట్టుబడి పెట్టడానికి, ఈరోజు పెట్టుబడి పెట్టడం పారిశ్రామికంగా వస్తుందంటే వైజాగ్కి మెయిన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు విజన్, తర్వాత పవన్ కళ్యాణ్ పవనిజం, తర్వాత మోడీ తాలూకా గుర్తింపు వల్ల ఈరోజు వైజాగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో కాదండి, రాష్ట్రం మొత్తం మీద కాదు, స్టేట్ మొత్తం మీద ఆల్రెడీ అవుట్ ఆఫ్ కంట్రీ, అవుట్ ఆఫ్ స్టేట్స్ కూడా వైజాగ్ అనేది ఒక గుడ్ విల్ ఉందండి. వైజాగ్ ఈ యొక్క సభ వల్ల ఇంకా
ఇంకా పేరు వెళ్తుందని మేము ఆశిస్తున్నాం. అందుకే జనాలు తండ్రి వచ్చి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వచ్చారు, వారితో మాట్లాడదాం. ఏమంటారమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమంటారు మీరు? गाजवा का हाउसिंग बोर्ड से आए हम लोग, डोकरा ग्रुप से आए हैं और बहुत देर से हम लोग वेट कर रहे हैं, मोदी जी का वेट कर रहे हैं मिलने के लिए, लेकिन अभी तक नहीं हुआ है। छोटा बच्चा को लेकर आई हूँ मैं, पता नहीं कब होगा, लेकिन अब हम लोग घर जा रहे हैं, रोड में खड़ा होकर वेट करेंगे। अगर मिल गए तो अच्छा है, नहीं मिला तो फिर किस्मत बस। ఇది ప్రధాని మోడీని చూడడం కోసం పశ్చిమ బెంగాల్ వాసులు వారు కూడా ఎదురు చూస్తున్నారు మోడీ రోడ్ షోని చూడడం కోసం. అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూడడం కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, వారితో మాట్లాడి ఎక్కడి నుంచి వచ్చారు? మేము పోస్ట్పాడ్రాగ మండలం విజయనగరం జిల్లా నుండి పతివాడ సర్పంచ్గా నేను మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి ఒకే కూటమిలో చాలా అభివృద్ధి అంశాల్లో చేస్తారని ప్రజలకి చాలా నమ్మకం ప్రధానంతో ఉన్నారు. ఆ నమ్మకానికి తగ ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయల నిధులతో ఈ సభకి శంకుస్థాపన చేసి ప్రజల ఆనంద ఉత్సాహంతో కల్పించాలని మనసారా కోరుకుంటూ నరేంద్ర మోడీ గారు మరి చంద్రబాబు నాయుడిని మరి ఎంతో అభినందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని దిద్దుతారని నమ్మకాన్ని చాలా ప్రజల ఆంక్షంతో ఉన్నారని మనసారా కోరుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి ఇంత పండగ టైంలో కూడా ప్రజాక్షేమ అభివృద్ధి కోసం వచ్చినందుకు ఆ దైవదేవతలు పంచభూతాల అనుగ్రహాలతో నిండా 100 ఏళ్ళు మరింత ఉత్సాహంగా రాజకీయ పరిధిలో చేయాలని మనసారా కోరుకుంటూ దుగ్ధజాలు తెలుపుతున్నాం. రావాడ గ్రామం నుంచి పరవాడ మండలం నుంచి వచ్చామండి. మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయకత్వంలో మన విశాఖపట్నం ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి వెళ్తుందండి. అన్ని వరాలు ఇచ్చారు. ఇంకా ముందు విశాఖపట్నం ప్రపంచ స్థాయిలో నెంబర్ 1 రావాలని మేము విశాఖపట్నం ప్రజల తరఫున నేను ఆకాంక్షిస్తున్నాను సార్. అంతే సార్. స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చామండి. మేము మోదీ గారిని, పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చాము. అందాక వచ్చామండి మధ్యాహ్నం. ఆయన చూసి వెళ్దామని మా ఆస్తి బాగానే ఉన్నాయి సార్, అన్ని బాగానే ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చాము, డ్వాక్రా మహిళతో వచ్చాం. బాగానే ఉన్నాయి సార్. పిల్లలకి ఇంకా బాగానే చేస్తారని మా నమ్మకం. బాగా సార్, ఇంకా అన్ని బాగా తీసుకొస్తారని కోరుకుంటున్నాం సార్. బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఇచ్చారు, అన్ని బాగానే చూశారు, బాగానే తీసుకొచ్చారు సేఫ్గా, అంతా బాగానే ఉంది. స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చాం సార్. మేము బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ సదుపాయం కూడా అంతా బాగుంది. ఉదయం 11 గంటలకల్లా బయలుదేరి వచ్చాం మేము. అన్ని బాగానే ఉన్నాయి సార్, సౌకర్యంగా చాలా బాగున్నాయి సార్. చాలా మంది ఉన్నారు ప్రజానికి, వారితో మాట్లాడి ఏమంటారండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేమండి రాజమండ్రి నుంచి వచ్చాం. ఇక్కడ వైజాగ్లో ఉంటున్నాం. కానీ అమరావతి మొదలెట్టే వైజాగ్లో పనులు కొద్ది స్లో అవుతున్నాయి. వైజాగ్ని ఎంతో మేము అభివృద్ధి చెందుతుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి కొద్దిగా వెనక పెట్టినట్టు ఉన్నారు. సభ బాగానే ఉంది, సభ బాగానే ఉంటుందని ఇంకా మోదీ గారు వచ్చాక తెలుస్తుంది సభ ఎలా ఉంది, జనం వస్తున్నారు. కానీ వైజాగ్ని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వైజాగ్ని మర్చిపోకూడదు. ఎంతోమంది ఆశపడ్డారు వైజాగ్ రాజధాని అవుతున్నాం, అవ్వకపోయినా పర్వాలేదు, కానీ అభివృద్ధి ఆగకూడదని మేము కోరుకుంటున్నాం. మాది బొబ్బిలి మండలం అండి, మాది రంగరాపురం గ్రామము. అక్కడి నుంచి ఇక్కడ చూడడానికి మన ప్రధాని మోదీ గారును, మన చంద్రబాబు నాయుడును, మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వచ్చానండి. మన వైజాగ్ అభివృద్ధి చేస్తారనేసి మరి దీని విషయం ఏటనేది కొద్దిగా చూడడానికి వచ్చాము. మరి ఎంతవరకు అంటే మనం వెళ్ళలేం కదా. మరి మా సమస్యలు కూడా ఇంకా బాగా తీరుస్తారనేసి, ఇంకా ఈ 4 సంవత్సరాల పరిపాలన ఇంకా బాగుండాలని నేను కోరుతానండి. అలాగే మా సమస్యలు కూడా కొన్ని మేము చెప్పడానికి వచ్చాము. మాకు ఆ అవకాశం కలిగించకపోయినా మాకు మేము రాసిచ్చిన మా కాగితాలైనా ఆయన తీసుకుంటారని మేము కోరుచున్నాండి. గాజువాక్ నుంచి వచ్చానండి. మోడీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని చూద్దామని. తర్వాత ఏంటంటే మన వైజాగ్కి మెట్రో తొందరగా వస్తే ఇంకా బాగుంటుందని చెప్పి ఆశ. చాలా మంచి డెవలప్ చేస్తున్నారు.
ఇలాగే కలకాలం కొనసాగాలి. మోడీ గారు అక్కడ సెంట్రల్లో ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళు పరిపాలన చేయాలి. స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 10 ఏళ్ళు పరిపాలన చేయాలని మనసారా కోరుకుంటున్నామండి. మన్యం జిల్లా అండి, బల్లిపేట మండలం పొలగార విలేజ్ అండి. మా మన్యం బిల్ల వెనక చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చామండి. వెనకబడిన జిల్లా మాది, ఇంకా డెవలప్ అవ్వాలని వీళ్ళు ముగ్గురు సారథ్యంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వాళ్ళని చూడడానికి వచ్చాం సార్. ఇక్కడ సార్ వైజాగ్ నుంచే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు చాలా బాగా చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి ఉత్సాహంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే చేస్తున్నారు. మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వైజాగ్ కూడా మంచి అభివృద్ధి తేవాలని కోరుకుంటున్నానండి. సార్ మేము మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం కూటమి నాయకులు ఉండి జనసేన అభ్యర్థి జయకృష్ణ గారి తరఫున వచ్చామండి. మాకు ఉత్తరాంధ్ర జిల్లాలకి మంచి అభివృద్ధి జరగాలని ప్రధానమంత్రి గారికి, సీఎం గారికి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూటమి నాయకులు. మేము కూటమి నాయకులు, అది తిరుగులేదు. వాళ్ళు ముగ్గురు బాగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఉత్తరాంధ్ర జిల్లాలకి కాపాడుతారని మేము. మాది పాలకొండ నియోజకవర్గం అండి, సీతంపేట మండలం. అలాగే నిమ్మక జయకృష్ణ గారు జనసేన ఎమ్మెల్యే. టికెట్ లాస్ట్ వరకు అనేది కూడాను పవన్ కళ్యాణ్ దయ వల్ల నిమ్మక జయకృష్ణ గారి టికెట్ వచ్చింది. ఆ ఎస్టీ గ్రామాలన్నీ కూడా ఏజెన్సీ రోడ్లు కూడా బాగానే డెవలప్ అయ్యాయండి. ఇప్పుడు కూడా ఇంకా డెవలప్మెంట్ చేయాలని మేము కూటమి నాయకులు కోరుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా కావచ్చు, విశాఖ కావచ్చు, యావత్ రాష్ట్రంలో కూడా చాలా ప్రాజెక్టులు, సుమారు 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి కాసేపట్లో. ఏమంటారు? ఇప్పుడు ఏంటంటే కనీసం ఒక 70-80 కిలోమీటర్లో వెహికల్స్ ఉండిపోయాయండి. ఏ 4 దిక్కులు కూడా ఉన్నాం. ఇంకా జనాలు స్టేజీ చేరుకుంటేసరికి ఏ రాత్రి 10 అవుతుందో 11 అవుతుందో తెలియదు. మీటింగ్ అంతరం కూడా ఏ తెల్లవారిసరికి వెళ్తారో తెలియదు ఎవరికొన్నో. కనీసం జనాలు అంటే లెక్క వేయలేము, మనకు తెలియదు. అది ఆ జన సంబంధాన్ని మరి ఎక్కడ. నేను విజయనగరం జిల్లా సేపలకంచె గ్రామం. మేము ఉండేది వైజాగ్లో, ఫిషింగ్ హార్బర్లో. చిరంజీవి, పవన్ కళ్యాణ్ వాళ్ళంటే మాకు ఎప్పటి నుంచో అభిమానం. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు కూడా మాకు ఎప్పటి నుంచో అభిమానం. తను 3 తరాలుగా ఈ రాజకీయంలో చంద్రబాబు నాయుడికి ఓట్లు వేసాము. అబాబు మాకు మంచి చేశాడు, ప్రజలందరికీ మంచి చేశాడు, కులమందరికీ మంచి చేశాడు. మళ్ళా రమ్మని కోరుకున్నాం, వచ్చారు. అందరికీ మంచి చేయమని మా ప్రార్థన. ప్రధాని మోడీ, చంద్రబాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు కనిపిస్తారు. చూడనందుకే వచ్చాం, ఎంతో ఆశతో చూడనందుకే వచ్చాం, ప్రేమగా చూడనందుకే వచ్చాం. సార్ నేను పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మాడిపల్లి గ్రామం నుంచి వచ్చాను సార్. నేను పిఎం గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఒకే వేదికపై వాళ్ళందరినీ చూడడం కోసం ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాను. సో ఈ మన విశాఖ, అనకాపల్లి చుట్టుపక్కల మన 3 ప్రాంతాలు కలిపి అనేక నిధులు 2 లక్షల వెనుకబడిన ప్రాంతాలు ఇవి. ముఖ్యంగా ఈ వెనుకబడిన ప్రాంతాల్లో ఈరోజు అనకాపల్లిలోనే 2 పెద్ద ప్రాజెక్టులు, ఒకటి బల్క్ డ్రగ్ ప్రాజెక్టు, రెండోది గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ప్రారంభమవుతోంది. అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ సంబంధించినవి కావచ్చు, ఇతర రైల్వే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా కొద్దిసేపట్లో ప్రధాని మోడీ ఇక్కడ ప్రారంభిస్తారు. ఏమంటారు సార్? ఈ ప్రాజెక్టులతో పాటు అలాగే విజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా సార్, ఇది వెనకబడిన జిల్లా. ఈ జిల్లాను కూడా కొంచెం అక్కడ కంపెనీలు వచ్చి అక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేసి కోరుకుంటాను సార్. నేను ఆ జిల్లా నుంచి వచ్చాను, పార్వతీపురం మన్యం జిల్లా. ఇక్కడ విజయనగరం అనేది చాలా చిన్న జిల్లా అండ్ వెనకబడిన జిల్లా సార్. ఆ జిల్లాలో ఏ కంపెనీలు ఏమైనా వేట్ లేవు. అక్కడ కూడా కంపెనీలు వచ్చి దానికి కూడా ఏదైనా మంచి అవకాశం ఇచ్చి అక్కడ ఉపయోగపడే విధంగా ఏదైనా మెసేజ్ ఇస్తారని సంతోషంతో ఇక్కడికి వచ్చాను సార్. మా శ్రీకాకుళం జిల్లా అండి, రణస్థలం మండలం. మా ఎమ్మెల్యే గారు బీజేపీ నాయకుడు, చాలా అభివృద్ధిగా నరేంద్ర మోడీ వల్ల అన్ని అభివృద్ధి చేయిస్తున్నారు. అన్ని విధాల జాబులు కానీ ఎన్ని కానీ కంపెనీలు అంటే ఇస్తున్నారు. అతను ఎలవేలు బాగుండాలని కోరుకుంటాను. సార్ మాది హెచ్ఆర్ నియోజకవర్గం అదబాగ గ్రామం అండి. మాది బీజేపీ కాన్స్టిట్యున్సీ అనమాట. ఎన్ఈఆర్ గారు ఎమ్మెల్యే గారు. మాకు లోకల్గా కంపెనీలు చాలా ఉన్నాయి సార్. లోకల్ యువతకి అందులో ప్లేస్మెంట్ కల్పిస్తారని మనవి చేసుకుంటున్నాం. లాస్ట్ టైం చట్టసభల్లో కూడా ఎన్ఈఆర్ గారు మాట్లాడి తెలియచేయడం జరిగింది. ఆ విధంగా కూడా చట్టసభల్లో ఇప్పుడు 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభోత్సవం అవుతున్నాయి. రైల్వే కావచ్చు, ఇంధన వనరులు కావచ్చు, జాతీయ రహదారులు, ముఖ్యంగా జాతీయ రహదారులు చాలా మటుకు కొత్త రహదారులు ఏర్పడ్డాయి.
కొద్దిసేపట్లో మోడీ ప్రారంభిస్తున్నారు, ఏమంటారు? చాలా ప్రైడ్గా ఫీల్ అవుతున్నాం సార్. నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అవుతుందని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు. ఆ విజన్ ఉన్న నాయకుడికి మన పవన్ కళ్యాణ్ గారు చాలా పవర్ ఉన్నటువంటి నాయకుడు కూటమిగా ఏర్పడి మన ఆంధ్రప్రదేశ్ చాలా ప్రైడ్గా మూమెంట్లో ఉంటుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా బీజేపీ హయాంలో ఇండియా మొత్తం మీదుగా రోడ్డు రవాణా శాఖకు మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారనమాట. ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఎందుకంటే సుమారుగా 2 లక్షల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఒక యువతగా నువ్వు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తావు, ఈ ప్రాంతంలో ఉపాధి వస్తుందంటే? చాలా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం సార్. మాకు అసలు ప్రైడ్గా మూమెంట్గా ఫీల్ అయ్యేది ఏంటంటే రామ్మోహన్ నాయుడు, ఆయనకి సెంట్రల్ మినిస్టర్గా కాకుండా ఆసియా ఖండంలోనే ఒక శాఖలో ఆయన అధ్యక్షుడిగా పెట్టించు ఉన్నారనమాట. అది చాలా మేము కోరుకున్నట్టుగా కోరింది, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఉత్తరాంధ్రకి టైగర్ అనమాట రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు ఉన్న రోజులు కూడా ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర మీద కూడా సెంట్రల్గా నరేంద్ర మోడీ గారు మైండ్ ఇప్పుడు కూడా ఇక్కడ ఉంటుంది. నరేంద్ర మోడీ గారు రామ్మోహన్ నాయుడు దృష్టిలో పెట్టుకొని కూడా చాలా మాకు ఆంధ్రప్రదేశ్ చేస్తూ ఉన్నారు. మా ఉత్తర ఆంధ్రప్రదేశ్ చాలా చాలా ధన్యవాదాలు. చాలా రామ్మోహన్ నాయుడు విజయనగరం జిల్లా పోస్పాడు మండలం చోడమ్మ గ్రామం అండి సార్. పోస్పాడు మండలం చగ్రహారం ముగ్గురు మచ్చలేని నాయకులు కలిసి త్రిమూర్తులు కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగులు పెట్టిస్తారని మేము అందరం నమ్ముతున్నాం. మహానుభావులు ముగ్గురు మచ్చలేని నాయకులు, ఎవడో ఏనట్టు చూపించగలిగిన నాయకులు, కోస్టల్ కారిడార్ కానీ అలాగే మన ఉత్తరాంధ్ర ఎంతో అదృష్టం చేసుకుందండి. ముగ్గురు నాయకులు మన విశాఖపట్నం ఒకేసారి స్టేజ్ మీద రావడం మన అందరూ అదృష్టంగా భావించి వారికి మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ప్రధాని మోదీ సభకి అలాగే రోడ్ షో సంబంధించినటువంటి కార్యక్రమానికి వికలాంగులు కూడా వచ్చారు, విభిన్న ప్రతిభావంతులు వచ్చారు. వారితో మాట్లాడదాం. ఏమంటారు మీరు? నా పేరు వాయిలపల్లి వెంకట్రావు. నేను బీఎస్సీ బీఈడీ చేశాను. యాక్సిడెంట్లో కాలు పోయింది, 6 సంవత్సరాలు అయ్యింది. ఇంతవరకు నాకు పెన్షన్ రాలేదు. అయితే గత 5 సంవత్సరాలుగా ప్రయత్నించాను. నాకు ఆ అభివృద్ధి, ఆ పెన్షన్ అనేది చూడండి, నా కాలు 80% డిజబిలిటీ, ఇది పచ్చి నిజం, రాలేదు. ఈ ప్రభుత్వంలో వస్తుందని సర్వశక్తిలో ఓటు కూడా వినియోగించుకున్నాను. నా ద్వారా 10 ఓట్లు వేయించాను, ఎందుకంటే మార్పు వస్తుందేమో, మార్పు వస్తే నాకు పెన్షన్ వస్తుందేమో. అయితే 6 నెలలు అయ్యింది, పెన్షన్ ఇప్పటికీ లేదు. సరిగదా బొమ్మ, ప్రతి నాణానికి బొమ్మ బొరుసెలగుంటుందో, ప్రతి నాయకుడు సామాన్య మానవుడే. కానీ ఈ రాజకీయ నాయకులు నాలాంటోళ్ళు, నేను తెలివైనోడిని, సంపాదించుకుంటాను రోజుకి 10 రూపాయలు. నాలాగే అమాయకులు, చదువు లేని వాళ్ళు ఎలా సంపాదిస్తారు? అయితే ఈ సభ ద్వారా ఏంటంటే నేను చెప్పదలుచుకున్నాను, మీ అభివృద్ధి కార్యక్రమాలు 2 లక్షల కోట్ల పైగా అభివృద్ధి, మన దేశాభివృద్ధి, నగరాభివృద్ధి, రోడ్ల అభివృద్ధి సూపర్, వెరీ వెల్ డన్. నేను ఇచ్చాపురం నియోజకవర్గం నుండి వచ్చాను సార్. నా పేరు మణిచంద్ర ప్రకాష్. నేను కవిటిమండల టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ని. ఈరోజు ఈ ముగ్గురు రావడం మా ఉత్తరాంధ్రకి చాలా అదృష్టం. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారంటే, ఈరోజు మన ఎన్ఆర్జీఎస్లో తీసుకుంటే సుమారుగా 1200-1300 కిలోమీటర్లు, మా నియోజకవర్గంలో అయితే సుమారుగా 25 కిలోమీటర్ల వరకు సీసీ రోడ్లు చాలా ఘనంగా జరిగిందండి. అభివృద్ధి చేయాలంటే వీళ్ళు ముగ్గురు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు. రైల్వే పరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయి, వందే భారత్ లాంటి ఎక్స్ప్రెస్లు కూడా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం తిరుగుతున్నాయి. ఏమంటారు? చాలా ఆనందంగా ఉన్నారు సార్. ఈరోజు ఇంత చేసినందుకు మన మోదీ గారికి, మన ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియాలి సార్. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేస్తారు. మనకి ఈ 5 సంవత్సరాల్లో మనకి చాలా అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళు ముగ్గురు వలన అవుతుంది కాబట్టి వాళ్ళకి చాలా ధన్యవాదాలుగా. ముగ్గురికి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చారు ఈ సభకి. అవును సార్, మేము ధన్యవాదాలు చెప్పడానికి కలిసి వచ్చాం సార్. ఆ ముగ్గురు త్రిమూర్తులు ఈ రోజు డెవలప్మెంట్ ఈ 5 సంవత్సరాల్లోన విపరీతమైన డెవలప్మెంట్ అవుతుంది సార్. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా వెళ్తుంది. అదందరూ మాకు నమ్మకం, ఈ ఆంధ్రప్రదేశ్ని వీళ్ళు ముగ్గురు చేస్తారనేసి మేము ధన్యవాదాలు కూడా అందరం చెప్తున్నాం సార్. ఓకే. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికే కంకణం కట్టుకున్నారు తప్ప పేలక్షల 1000 కోట్లతో పేలక్షలు కట్టుకొని జిల్లాకు పేలక్ష కట్టుకోవడం కాదు. ఆ 1000 కోట్ల రూపాయలతో చాలామంది రోడ్డు బారి ఎంతోమంది చనిపోయారు. ఆ రోడ్లు కనీసం వేయలేదు. ఒక జిల్లాకు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పేలక్షలు కట్టుకున్నారు తప్ప నిరుపేదల గురించి ఆలోచించలేదు. ఈవేళ 30 గజాల్లో ఇల్లు కట్టించి ఇచ్చారు.
అది ఎందుకు పనికి వస్తుంది? గాలి వేస్తే ఎగిరిపోయినట్టు. ఉదూరు తుఫాను వస్తే చంద్రబాబు నాయుడు గారు వేగమేఘాలతోటి ఉదూరు తుఫాను ఏమీ కాకుండా 10 రోజుల్లోకి కరెంట్లు తెప్పించి అన్నీ చేయించారు. కాబట్టి ఈవేళ యువత ఉందంటే ఈవేళ యువతను ముందుకు తీసిరాడని నారా లోకేష్ గారు చాలా ప్రతిదీ కూడా ఆలోచించి అన్ని యువతకి రావడానికి కృషి చేస్తున్నారు. అలాగే నరేంద్ర మోడీ గారు ఉన్నంతకాలం కూడా ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇంచేత చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న మనిషి, ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు అంటారు తప్ప ఇంకోటి కాదు. రాత్రి భువనేశ్వరి దేవి గారు కూడా ఆయన 15 నిమిషాలు మాత్రమే ఉదయం టైం ఇస్తారంట. చూడండి, ఇంట్లో కూడా ఫ్రెండ్స్ చేయకుండా ప్రజల గురించి బాధపడుతున్నారు. ఆయన తిరుపతిలో కూడా జరిగిన బ్లాస్టింగ్లో కూడా ఆయన మరణించిన వాడు కూడా బతికాడంటే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి, ఆ నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఆశీస్సులతోటి ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, బీజేపీ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కోరుతున్నాం. అది కరెక్టే సార్. నేను అదే త్రిమూర్తులు కరెక్ట్గా ఉంటే పరిపాలన మొత్తం అంత బాగుంటుంది. రాష్ట్రం కాదు, దేశం మొత్తం. చంద్రబాబు నాయుడు కానీ, నరేంద్ర మోడీ కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ కానీ ముగ్గురు కరెక్ట్గా ఉండి శుభ్రంగా పరిపాలిస్తే ప్రజలు ఎక్కడ ఉండరు సార్. అందరూ సమానంగా ఉండరు. అభివృద్ధి సంక్షేమం రెండు కూడా చంద్రబాబు నాయుడు యొక్క లక్ష్యాలు. ఈ లక్ష్యాల దిశగా ఆయన పయనిస్తున్నారు. ఈరోజు మొన్ననే 900 కోట్ల రూపాయలు రోడ్ల నిమిత్తం కొన్ని వందల మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈయన వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు నడిపిస్తున్నారు. ఈరోజు అనేకమైన నిర్మాణాత్మక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ విధంగా మరి నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి డైనమిజం, చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు అనేటువంటిది రాష్ట్రానికి వరము. భవిష్యత్తులో కూడా వాళ్ళు మరి అన్ని రకాలుగా మరి అన్ని సంక్షేమ ఫలాలు పేదలు కూడా ఇస్తున్నారు. ఏదైతే మాట ఇచ్చారో 1000 రూపాయలు అనేటువంటిది 3000, 4000 చేస్తున్నారు. అదేవిధంగా రేపు రైతు భరోసా కూడా ఆల్రెడీ మనకి అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి దాని యొక్క శ్రీకారం చుట్టారు. కాబట్టి అన్నా క్యాంటీన్లు అనేటువంటి ఆకలితో బాధ అన్నా క్యాంటీన్లు ఎంతో మందికి అది ఉపాధి. కాబట్టి మోడీ గారి సహకారంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి ఫలాలు మనకు లభించేట్లు చేస్తారు. మాకు నమ్మకం ఉంది. వారు రావడం మాకు ఎంతో ఆశాజనకం, ఆనందకరం. స్వాగతం చెప్తున్నాం మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం. వారికి కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే పరిశ్రమలు అనేటువంటి వస్తున్నాయి. అనేక ఇదివరకు లేదు పరిశ్రమలు, కానీ కుంటుపడిపోయి ఈరోజు యువతకి ఉపాధి లభిస్తోంది. యువత ఆశాజనకంగా ఉంటుంది. ఈరోజు కాయలా పండు పరిశ్రమలు కూడా ఉత్తేజవంతం చేస్తున్నారు. మరి అదేవిధంగా మరి ఈరోజు పరిశ్రమలే కాదు సంక్షేమ ఫలాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. మా ప్రజలందరూ కూడా ఆనందోత్సవంతో ఉన్నాము. ఒకప్పుడు భయభ్రాంతులతో బతికేవాళ్ళం, బిదుగుని భయపోయాం. కానీ ఈరోజు అలా కాదు. అందరూ కూడా ఆనందంగా. నిన్న ధాన్యం డబ్బులండి, ధాన్యం డబ్బులు ట్రక్ షీట్ కట్టైన వెంబడే 2 రోజులు ధాన్యం డబ్బులు లభించాయి. కాబట్టి రైతులకి ఈ రకమైనటువంటి ఉపాధి మన ప్రభుత్వం ఇస్తోంది. మరి ఎంతో రైతు మొత్తం ఇక్కడ సభా ప్రాంగణానికి ఇంకా కూడా మనకి దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మనం చూస్తున్నాం. కొద్దిసేపట్లోనే ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభమవుతుంది. సరిగ్గా 4:45 సిరిపురం కూడల సమీపంలో వెంకటాద్రి ఒంటిల్లి ప్రాంతం దగ్గర నుంచి రోడ్ షోకి ప్రారంభమవుతుంది. ఇప్పటికీ కూడా మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. చాలా వరకు మొత్తం సుదూర ప్రాంతాల నుంచి మొత్తం అంతా కూడా జన సందోహం అంతా ఈ ప్రజావేదిక దగ్గర సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురిని, ప్రధాని మోదీని, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురిని చూడాలనేటువంటి ఉద్దేశంతో సుదూర ప్రాంతాల ఇక్కడే చాలామంది ఇతర, అలాగే కేవలం మన ఆంధ్రప్రదేశ్ చెందిన వారు మాత్రమే కాదు, పశ్చిమ బెంగాల్ చెందిన వారు, ఒడిశా వాసులు కూడా ఈ సభా ప్రాంగణానికి వచ్చారు. కొద్దిసేపటి క్రితం వారు కూడా మనతో ఇక్కడ మాట్లాడారు. వారంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఈ ముగ్గురిని చూసి వారికి అభివాదం తెలియజేసి ధన్యవాదాలు తెలియజేయాలి. సుమారు 2 లక్షల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నటువంటి ఈ సమయంలో వారికి ధన్యవాదాలు తెలియజేయాలని పెద్ద సంఖ్యలో విశాఖ వాసులు, యావత్ ఆంధ్రప్రదేశ్ వాసులు, ఉత్తరాంధ్ర వాసులంతా కూడా ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.